అంటే మిగతా నాయకులు బాధపడతారు. ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి నాయకులు ఏం చేసినట్టు, నిజంగా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారో వాళ్ళకే తెలియాలి. 15 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యే 9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదోనిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం, పరిశుభ్రతకు గుడిసె కృష్ణమ్మ సైన్యం పిలుపు. ఆదోని మణిగిరి పంచాయతీ పరిధిలో గుడిసె కృష్ణమ్మ సైన్యం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలువలు, మురికి కాలువలు, నాళాలు, రోడ్లు, డ్రైనేజీ ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. ప్రతి పౌరుడు స్వచ్ఛ భారత్లో భాగస్వామ్యం కావడం ద్వారా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పరిశుభ్రతలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఇక ముందు కూడా నిరంతరం కొనసాగిస్తామని గుడిసె కృష్ణమ్మ సైన్యం సభ్యులు తెలిపారు. మురికి కాలువలు, డ్రైనేజీలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మ సైన్యం సభ్యులతో పాటు పలువురు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమానికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం అనే లక్ష్యంతో గుడిసె కృష్ణమ్మ సైన్యం చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. అసలు చాలా ఇబ్బందిగా ఇక్కడ వదులుతున్నారని చెప్తా ఉన్నారు. ఏంటి సమస్య? అయిపోయింది. నీళ్ళకే అంటే ఇల్లు ఏమంటున్నారంటే ఇంకా ఎక్స్ట్రా కాదమ్మా, నువ్వు ఆయన వచ్చినప్పుడు ఒక మాట, ఆయన అర్ధగంట అని చెప్పినావు కదా. అర్ధగంట గంటన్నర 5 వంతులు పట్టేలోగా గంట అన్నాడు. గంటన్నర కాదులే, సరే ఏదైనా గానీ ఎక్స్ట్రా ఇంకొక గంట బాగా చూసుకో. 2 అవర్స్ వదలండి. ఏమంటే కొద్దిగా షార్టేజ్ ఉన్నప్పుడు కొద్దిగా తర్వాత ఇంకోటి పబ్లిక్ కొలాయిలు 2 ఇప్పుడు మీకు చిన్నది కట్టాలన్నా కూడా కష్టం. ఉన్నాయా? మరి మోటార్ పెట్టి ట్యాంక్ ని ఏర్పాటు చేయాలి. ట్యాంక్ ఏర్పాటు ఇప్పుడు ఎక్కడ కడతావు చెప్పి? ట్యాంక్ ప్లేస్ లేదు కదా. ఈడ కట్ట కట్టించింది అందరూ డిసైడ్ అయ్యి ఎక్కడ ట్యాంక్ కట్టియమంటే చెప్తే అక్కడ ట్యాంక్ కట్టిస్తాం. చిన్నది అందరూ అండర్స్టాండింగ్. మీరందరూ కలిసి కూర్చొని ట్యాంక్ ఎక్కడ కట్టియాలో చెప్పండి, అక్కడ ఒక చిన్న ట్యాంక్ కట్టిస్తాం. సెక్రటరీ గారు కూడా ఉన్నారు, మాట్లాడి మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాం. ట్యాంక్ కట్టిస్తాము, మీకు వాడుకునే నీళ్లు సఫిషియెంట్ గా ఉంటది. ఇప్పుడు వచ్చే నీళ్లు తాగడానికి అయితే ఉంటది. మరి అదేమ్మా, 15 రోజులు మరి అది డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమని చెప్పాడు? 2 days మోటార్ ప్రాబ్లం ఉందనే కదా. సరే చెప్తున్నాము, మీరు ప్రజలకి ఇవ్వాలా. మీరు మోటార్లు కాలిపోయినాయి అవన్నీ కాదు, అవన్నీ ఎవరు ఎక్స్క్యూజెస్ వినరు. ప్రజలకు కావాల్సింది మంచినీళ్ళు. మీరు ఇంకొక మోటార్ పెట్టుకోండి, స్టాండ్ బై పెట్టుకొని చేపించుకోండి, అంతే కదా. ఎక్స్క్యూజెస్ మాత్రం వద్దు. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు అయితే వదులుతారో 10 రోజుల, వారం రోజుల ఆ టైంకి వదలండి. విసురుతున్నా. ఈరోజు నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మా పరిధిలో ఉన్నటువంటి ఏరియాల్లో చేసి చూపిస్తున్నాను. ఇట్లా ప్రతి ఒక్కరం కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మన ఆదోనిని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా డెవలప్ చేసుకోవాలి. రోగరహితంగా, జబ్బుల రహితంగా ఉన్నటువంటి ఆదోనిని చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ ఆంధ్ర, జై స్వచ్ఛ మణిగిరి, జై స్వచ్ఛ ఆదోని, చంద్రబాబు, గుడిసె కృష్ణమ్మ.